కృష్ణలహరి ధారావాహికలో 17వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. భువనమోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తూ ఉంటేనే మనకింత ఆనందం కలుగుతుంటే, ఆ స్వామిని నిరంతరం దర్శించుకొని ఆయన సాంగత్యంలో, ఆయన పరిష్వంగంలో ఆనందాన్ని అనుభవించినటువంటి గోపికల యొక్క ఆనందం మరింత ఎక్కువగా ఉంటుంది కదా. దాన్ని అసలు మనం వర్ణించగలమా? ఎప్పుడు చూసినా వాళ్ళకి ఆటల నిండా ఆ కృష్ణుడే. ఇదిగో ఆ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడమ్మా ఒక ఆమె, ఇదిగో అమ్మా మా కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఇంకొక ఆమె. ఇలా ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉండేటువంటి వాళ్ళే. నిరంతరము ఆయన యొక్క సాంగత్యంలో ఉండేటువంటి ఎన్నో జన్మల పుణ్యానికి, ఆ పుణ్య ఫలానికి నోచుకున్నటువంటి వాళ్ళు ఈ గోపకన్యకలందరూ కూడా. అలాంటి గోపకన్యకల గురించి వర్ణిస్తూ పోతనామాచుల వారంటారు, ఈ పొదరింటిలో ఇందాక కృష్ణుండు నా తోడ మన్మథ నటనమాడే. ఒక ఆమె చెప్తున్నదట, అదిగో ఆ పొదరింట్లో నేను కృష్ణుడు ఇందాక కలిసి కూర్చున్నామమ్మా. ఇయల మగు చోట ఇందాక చెలువుండు గాఢంబుగా నన్ను కౌగిలించే. ఇంకొక ఆమె, అదిగో అక్కడ నన్ను కృష్ణుడు గాఢంగా కౌగిలించుకున్నాడని ఇంకొక చోటు చూపిస్తోంది. ఈ మహేజము నీడ ఇందాక శుభగుండు చిట్టంబు చెయ్యుల సిగుగొని. అదిగో ఆ చెట్టు కింద నేను కృష్ణుడు కలిసి కూర్చొని రాసక్రీడలాడుకున్నామని ఇంకొక ఆమె అంటుంది. ఈ పుష్పలత పొంత ఇందాక దయితుండు ననుడాసి అధర పానంబు చేసే. అదిగో ఆ పూలతీగ కింద ఇందాక కృష్ణుడు నన్ను ముద్దు పెట్టుకున్నాడమ్మా. ఈ ప్రసూన వేది ఇందాక రమణుండు కుసుమదామములను కొప్పుదీర్చి. అదిగో నా తలలో పూలు పెట్టాడమ్మా ఆ చెట్టు కింద అని ఇంకొక ఆమె. అనుచుకొండరతి వలంభోజనయనుని పూర్వలీల తలచి పొగడరధిప. ఇలా కృష్ణుడితో తాము అనుభవించినటువంటి ఆ అనుభవాలని మరలా 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 చెప్పుకొని వారందరూ కూడాను ఆనందిస్తూ ఉంటారట. కృష్ణుడితో ఉన్న సమయంలోనే కాదు ఆనందం, అవి తలుచుకున్నా చాలు ఆనందం అనేటువంటిది అంత గొప్పగా వస్తూ ఉంటుంది అని చెప్పి. ఆ కృష్ణుడి నవ్వా, దాని గురించి మనం చెప్పాలన్నా, సుఖమే సుఖ ఔరు రుచి బాధతి హసతదేత కిల్కారి అంటాడు సూరదాస్ గారు. అయ్యా సుఖానికి సుఖం ఇంకాస్త అనమాట, డబల్ సుఖం ఇస్తున్నాడు. ఎలాగా? ఇప్పటిదాకా కృష్ణుడితో ఉన్నటువంటి ఆనందం ఒకటి, దానితో పాటు పైన ఒక చిన్న చిరునవ్వు ఎక్స్ట్రా బోనస్గా ఇచ్చేస్తూ ఉంటాడట ఆయన. ఆ చిరునవ్వుతోటి ఇంకాస్త ఫ్లాట్ అయిపోతారు అందరూ కూడా. అల్పదశన కల బల కరిబోలని విధినహి పరత విచారి నికసతి దుతి అధర కేంచి హై మానో విధుమే బిజి ఉచియారి. ఒక్కసారి ఆ చిరునవ్వు చిందిస్తూ ఆ పన్ను కనపడనట్లుగా కొద్దిగా అలా బయటకు కనపడితే ఎలా ఉంటుంది అని అంటే, పూర్ణచంద్రుణ్ణి చూస్తున్నటువంటి మనకి చంద్రుడిలో నుంచి ఒక మెరుపు అలా వచ్చిందా అనేటట్టుగా ఉంటుందిట ఇదంతా కాంతి. చంద్రుడిని చూస్తేనే ఒక ఆనందం, దాంతోపాటు ఇంకొక చక్కటి మెరుపు తీగ ఒకటి బయటకు వచ్చిందంటే అది చూస్తే ఇంకెంత ఆనందం కలుగుతుంది మనకి. అటువంటి ఆనందం మనకు కలిగిపోతుందమ్మా కృష్ణుడిని చూస్తే అని అంటున్నాడు.